జై వాసువి అందరికీ నమస్కారం. పాండిచ్చేరి నుండి ఎస్కేపీ కళ్యాణమాల శ్యామ్ సుందర్ మాట్లాడాను. మీరు ఎన్ని దినంగా ఫ్రీ గ్రూప్లో వచ్చేసి జాతకం వేస్తూ ఉండేరు, అంతా చూస్తూ ఉండేరు, ఓకేనా? సో మీకు జాతకం దొరికి పెళ్ళి అయిపోయా అటంట, ఓకే. నిండు దినంగా చూస్తూ ఉన్నాం సార్, పెళ్ళి అవ్వాల అటంటాక దాంట్లో వచ్చేసి మీరు ఏం చేయాలటంట నన్ను వచ్చేసి కాల్ చేసి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ మూలం వచ్చేసి పే చేసి నా దగ్గర ఉంట్రీ అటంట నేను దోవ చూపించాను, సరేంటనా? ఆ దోవలో వచ్చేసి పోండా. అది లేకుండా వచ్చేసి మీరు నిండుగా ముయర్చి చేసి దొరకండా వాళ్ళకి ఇదే చెప్పాను నేను, సరేంటనా? దొరికే వాళ్ళకి నేను ఏం చెప్పలేదు. సో అది మరి ఉండేవాళ్ళు రావాలని తెలిసే వాళ్ళు నాకు కాల్ చేయండి. మంచిది. జై వాసుకి. జాతకం పొరతం చూసినప్పుడు జాతక కట్టాలి ఏమున్నా పత్తు పొరతందా అందరూ చూసారే. పత్తు పొరతంలో వచ్చేసి ఏముంది, పత్తు పొరతం తాండి ఏముంది. పత్తు పొరతాలో వచ్చేసి చూసారంటక దినం గణం యోని రాశి రజ్జు ఇది ఉంటా పెళ్లి చేయొచ్చు అని చెప్పేసిరి, సరేంటనా? ఇది పత్తు పొరతం. పత్తు పొరతం అనేది ఎంత శాతం వచ్చి లైఫ్లో వర్కౌట్ అవును అటంటే 30% వర్కౌట్ అవును. సో మిగతా 70% ఎట్ట సార్ వచ్చేసి చూసేది అటంట కట్టపూర్తం చెప్పేసి ఉంది. కట్టపూర్తాలో 40% చూడొచ్చును. మిగతా 30% అదే నక్షత్ర పొరతానికి 30% చెప్పేసి కట్టపూర్తానికి 40%, 4 3 7 70% చెప్పాయ, సరేనా? ఇంకా 30% దేని చూసి చెప్తారటంట దశాబుద్ధిని చూసి చెప్తామే, సరేంటనా? సో ఇప్పుడు వచ్చేసి 100% వచ్చేసానా ఒక జాతకం ఇట్టదా చూడవల. కట్టపూర్తాలో ఏమేమి సార్ వచ్చును అటంట కట్టపూర్తాలో వచ్చేసి చూసారంటే 2 పేరు జాతకం పెట్టాము కూడా రాశి కట్టం 12 కట్టమని చూడవాల. 2 పేరు జాతకాలను నవాంశ కట్టం 12 కట్టమని చూడవాల. ఇది ఎట్ట సార్ చూడవాల? 2 పేరికి లగ్నాల ఉండి 12 కట్టం చూడవాల. కాలసు పురుష తత్వ ప్రకారం వచ్చేసి మేషాల ఉండి మీనం వరకు 2 పేరిని చూడవాల. గ్రహం పొరుతం చెప్పేసి ఉంది, అది చూడవాల. భావ పొరుతం చెప్పేసి ఉంది, చూడవాల. దాని మనగా వచ్చి చూస్తుంటే చంద్రంలో ఉండి చూడవాల, లగ్నాలో ఉండి చూడవాల, సూర్యుడిలో ఉండి చూడవాల, శుక్రంలో ఉండి చూడవాల, సెవ్వాయిలో ఉండి చూడవాల. ఇది మరి 12 ఘట్టం వచ్చేసి ఈ అదో గ్రహం ఎక్కడ నిలుస్తుంది దాంట్లో ఉండి 2 పేరికి చూడవాల. ఇట చూసిన మనగా దోష సామ్యం పాప సామ్యంతో ఉంది కనుక దోష సామ్యాలదా అంతా దోషం వచ్చును. పాప సామ్యం మట అనేది పాప గ్రహంలోడ వలిమే వచ్చి ఆడపిల్లకి ఎంత ఉంది, మగపినాడికి ఎంత ఉంది అటని చెప్పేసి చూడు. ఇది చూసేదంచి ఏం సార్ దొరుకును మనకు అటంట ఆడపిల్ల మగపినాడికి అణిగి ఉన్నా లేదు వచ్చేసి అణిగి ఉండదా, లేదు మగపినాడు వచ్చేసి అణిగి ఉంటుడా అణిగి ఉండడా, ఇది వచ్చి పాప సమయంలో చూడొచ్చు. ఇది వచ్చి కట్టపూర్తాలో మునిగిపోయా. లగ్న పూర్తం రాశి పూర్తం అంతమే వచ్చేసి దీంట్లో వచ్చేసిన షష్టాక దోషం అంతమే దీంట్లో వచ్చేసిన, ఓకేనా? దీనికి మనక దశాబుద్ధి పూర్తం. దశాబుద్ధి పూర్తాలో ఏమొచ్చును అటంట దశాబుద్ధి పూర్తాలో 2 దశ నడుచుంది 2 పేరికి, అది ఎట్ట ఉంటుంది అట అనేది చూడాలి. దశా సంధి ఉందా, ఒకే దశనా, లేదు వచ్చేసి ఒక దశ ముడించి ఆరంభించబోడు కరెక్ట్గా వీళ్ళకి ముడించి వాళ్ళకి ఆరంభిస్తుందా, సరేనా? 2 దశను వచ్చేసి పగయ నట్ప, ఓకేనా? ఇది అంతా చూడవాల. దీనికి మీద రాశి కట్టం, భావకట్టం, నవాంశం, గోచారం. గోచారం అంటే నేటి గ్రహం ఎక్కడ ఉందింట, ఆ గ్రహం ఎక్కడ ఉంది, దాని మన పంచాంగం దశాబుద్ధి అందరం అంతని పెట్టి పెళ్లి కాలం ఉందా అని చెప్పి చూడవాలి. ఇది దశాబుద్ధి పెట్టిదా మనం ఇది చూడమడుస్తున్నాం. దశాబుద్ధి లేకుండా మనం చూడముడి. దానికిదా మనం వచ్చి పొరుతాన్ని 3 కట్టంగా పిరిచిండేమో. నక్షత్ర పొరుతం, పత్తు పొరుతం, ఎన్నం నక్షత్ర పొరుతం, దానికి వనగ కట్ట పొరుతం, దానికి వనగ దశాబుద్ధి పొరుతం. సో ఈ 3 స్టేజ్ వారికి వచ్చి పొరుతం చూస్తుందా 100% వచ్చి పొరుతం చూసిందిగా కనకు లేదు అటంటక మనం వచ్చి ఏనో దానని చూసిండేమే అటంట. సిల్లరికి అది క్లిక్ అయిపోను, వాళ్ళు చూడగానే నసా ఉండిసిన దానిచ్చి వాళ్ళకి నసా ఉంది, సిల్ల పెరిగి క్లిక్ అవ్వదు. అప్పుడు చూసిరంటే డైవర్స్ అవుతుంది, లేదంటే ఇంట్లో ప్రచన, లేదా ఇంట్లో వచ్చేసి నష్టం, లేదంటే ఇంట్లో వంబు వழக்கு కేసు. సో ఇది మరి అయ్యేది ఎంత ఉంటుంది. ఇవాళ ఇది వచ్చి పెళ్ళి చేసేంబోడే ముందుగా చూసేసి చెయ్యకూడదు మీరు. అప్పుడు ఓరు తప్పు
పేరెంట్స్ మీ తప్పుదానే. దానికి ఇంత దూరం వచ్చేసి మనం చెప్పాము, చూసి చెయ్యండా, ఇది లేకుండా చెయ్యవద్దు. ఈ అమైపు ఉంటుందా వాళ్ళలో అన్యోన్యం లేకుండా వచ్చేసి, అన్యోన్యం అంటే సెక్స్ ముట్టం లేదండా, అన్బు కూడదా, బాసంగా ఉండేది కూడదా. ఇప్పుడు వచ్చేసి అన్యోన్యం అంటాక ఆఫీస్ పోయి వచ్చారు, బ్యాగ్ తీసి పెట్టేది, చేసేది, కాళ్ళ నుంచి ఇచ్చేది, చొక్కాయి తీసేది, తలవారి ఉడిచేది, విభూది పెట్టేది, ఇది ఎంతనమే అన్యోన్యందా. ఓకేనా? అన్యోన్యం అంటే ఎత్తిందోనే వచ్చేసి సెక్స్ ఉంటుందా వచ్చేసి ఇంట తల్లికూడదు. సరేనా? ఇది ఎంత చూసి చెప్పేదని ఇదే మనం రూపాయి తీసాము. అవుతా అడిగారు, ఏంటా మీరు నేను 10 జాతకం పెట్టి ఉండేనా, ఆ 10 జాతకం పంపించింది ఇంటక, ఆ 10 జాతకాలు వచ్చేసి ఏది పొందినో దానికి మటు రూపాయి తీస్తారా. ఇదంతా అబద్ధంగా తెల్లా మీకు అదవుతూ ఒకరిని వచ్చేసి 10 ఎగ్జామ్ రాయి చెప్పేసి 10 సబ్జెక్టు ఉండంట, దాంట్లో ఏ సబ్జెక్ట్ వచ్చేసి పాస్ ఆ సబ్జెక్టుది ముట్టుందో అది ఉంటుంది, మీదంతా ఎత్తుకోసాల మార్క్ ఉంటేనే ఆటని చెప్పే మరి ఉంది. అప్పుడు అది మార్కునే కన్సిడర్ చేయాలంటే ఆ సబ్జెక్టే ఉడిచిస్తురా మీరు. కొంచెం పురుంజుకోండా. మీ బిడ్డలకి పెళ్లి చేసేది వచ్చేసి మొదట్లో మీ జాతకం వచ్చేసి మీ బిడ్డల జాతకం ఏమి దీంట్లో రాసిండారని చూడండి. ఉన్న వాగ్యాల రాసిండారా, తిరుకనిదాల రాసిండారా అని చూడండి. అట్ట రాసింటక్క அது மென்ஷன் செய்யண்டா. திருக்கணிதத்தில் எழுதப்பட்டது இல்லைன்னா கணிக்கப்பட்டது, வாக்கியத்தில் கணிக்கப்பட்டது అటంటే రాయండి. దాంట్లో రాసిన ఉనక వాగ్యాలు ఉంటా వాగ్యాలదా పొరుతం చూడాల, తిరుకణిదాలు ఉంటా తిరుకణిదాలదా పొరుతం చూడాలి. ఏమిండి అది తిరుకణిదాలు ఉంటా తిరుకణిదందా, వాగ్యాలు ఉంటా వాగ్యందా అటంట. ఆడబిడ్డది వాగ్యాల ఉండంట, మగబిడ్డది వాగ్యాలదా ఉండావల. అట్ట లేదా వాగ్యంగా మార్చుకోవాల. సరియా? அதே மாதிரி ఆడబిడ్డది తిరుకణిద జాతకంగా ఉండంట, మగపిన్నాడిది తిరుకణిద జాతకంగా మార్చుకోవాలి. రెండుని వచ్చేసి ఒకే మెథడ్లో మార్చి పొరతం చూస్తాదా నసా ఉన్ను. ఇదిదా మనం చేసి ఇచ్చాము. అదే అందరూ ఏం తెలుసుకున్నారే, జాతకం ఇస్తా ఆ పేపర్ని చూసి చెప్పేదని రూపాయి తీసారే. ఇది ఏమైనా ఉంది దీంట్లో ఓటిమే లేదా, దీనికి పోయి ఎందుకన్నా ఇంత రూపాయి తీసారు అటంటక. మొదట్లో వచ్చేసి మీరు తలుచుకోండి దీంట్లో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎంత విషయం ఉంది అట అనేది మొదట్లో తలిచి చూడండి. తల చుట్టూను ఒక జాతకం చూడవలాడంటక ఫుల్గా తల చుట్టూను. ఓకేనా? నా వల్లనే వచ్చి చూస్తుంటే ఒక దినాన్ని 6 జాతకం అంతా చూడ ముడియు. ఇంత డీటెయిల్ చూడాలంటే అంత 6దా చూడ ముడుస్తున్నావు ఒక దినానికి. సరేనా? అప్పుడు మీరు 10 జాతకంతో వచ్చి నీటి దాంట్లో 2 సెలెక్ట్ చేసేది వచ్చేసి గుడి అయ్యవారుదా మీకు బెస్ట్. వాళ్ళ దగ్గరనే చూపించి 50 రూపాయలు వాళ్ళ జాతకాన్ని ఇచ్చి మీ లైఫ్ని మీరు ముడుగు చేసుకోవచ్చును. ఇంత దూరం చెప్తే చూసిరా, ఈ డీటెయిల్ అంతామే ఓరమే చెప్పరు మీకు. సరేనా? మీకే ఇది నేను చెప్పిన కాల్కులేషన్ ప్రకారం జాతకం చూడియాలంట నా దగ్గర వచ్చేసి ఇయ్యండి, నేను చూసి చెప్తాను. సరేనా? సో నేను అస్ట్రాలజీలో 10 డిప్లొమా ముడిచిండేను, 2 గవర్నమెంట్ రికగ్నైజ్డ్. సో మీతో గురుమార్గాల దగ్గర పెద్ద పెద్ద గురుమార్గాల దగ్గర చదివింట. సరేనా? మంచిది. జై వాసవి.